ఈ మదర్స్ డే కి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో అన్ని గోల్డ్ బ్యాంగిల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ ఇంకా జీరో మేకింగ్ చార్జెస్ మే 15th వరకు మాత్రమే. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథులు వెంకటగిరి నగర్, కృష్ణానగర్ లో విస్తృతంగా పర్యటించారు. వచ్చే వర్షాకాలం నాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు అధికారులు. గతేడాది అమీర్పేటలో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్ రంగనాథులు వెంకటగిరి నగర్, కృష్ణానగర్ లో పర్యటించి నాలాల్లో ఎక్కువ పూడిక ఉన్నట్లు గుర్తించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాముడు అందిస్తారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి నాలాల పరిస్థితిని కనుక్కుంటున్నారు. అక్కడ ఉండేటువంటి నాలాల పూడికెతీత పనులు ఏ విధంగా ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో నాలాల్లో పూడికెతీత తీశారు, ఎక్కడ ఏ విధంగా చేయాలనేటువంటి అంశాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా జీహెచ్ఎంసీ కమిషనర్తో కలిసి ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండేటువంటి కృష్ణానగర్ ఈ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. హైడ్రా కమిషనర్ ఉన్నారు, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. సార్, ఏ విధంగా జరుగుతుంది, వర్షాకాలానికి ఏ విధంగా సిద్ధమవుతున్నారు, నాలాల పూడికెతీత ఎట్లా జరుగుతుంది? సో ఇప్పుడు మీరు చూసినారు, ఆల్రెడీ ప్రీ మాన్సూన్కి సంబంధించినటువంటి డీసిల్టింగ్ వర్క్స్ మొదలైనవి. అంటే ఆల్రెడీ చేస్తున్నారు చాలా రోజుల నుంచి. ఇప్పుడు ఇక్కడ కొంత మనం ఏంటంటే ఏదైతే స్లాబ్ వేసి ఆర్సీసీ స్లాబ్ ఉండి మొత్తం బాక్స్ డ్రైన్లు ఉన్న వాటిని కూడా బ్రేక్ చేసి ఆ పైన స్లాబుల్ని బ్రేక్ చేసి సిల్ట్ని తీస్తున్నాం. ఇది ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చేసినారంట కృష్ణానగర్లో, మళ్ళీ ఈ మధ్య ఎప్పుడు చేయలేదని చెప్పి ఎమ్మెల్యే గారు వారు కంప్లైంట్ చేశారు. సో దాంతో మనము ఈ ఇయర్ డీసిల్టింగ్ అనేది ఈ ఊరినే మనం ఎక్కడైతే మనకి యాక్సెస్ ఉన్న చోట చేయటం కన్నా ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ చేయడానికి మనం చేసాము. లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసారు, హైడ్రా మేమే చేసాము. ఈసారి జిహెచ్ఎంసీ కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా డీసిల్టింగ్ పెద్ద ఎత్తున వాళ్ళు కూడా లాస్ట్ 3-4 months నుంచి యాక్టివ్గా జరుగుతున్నది. సో మనకి నెక్స్ట్ మంత్ కల్లా మ్యాక్సిమం డీసిల్టింగ్ వర్క్స్ కంప్లీట్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ మళ్ళీ ముంపుకి పూర్తిగా మనము అడ్రస్ చేసేటటువంటి విధంగా సిల్ట్ రిమూవల్ వర్క్స్ అనేది ప్లాన్ చేసుకోవడం జరిగింది. స్థానికులు కూడా వాళ్ళు ఉన్నటువంటి లీడర్స్ కానీ ప్రజలు కూడా విత్ ఆఫీషియల్స్ తోటి వాళ్ళు కలిసి ఈ వర్క్ ప్రాసెస్ అంతా కూడా చూస్తాం. అవును సార్, లాస్ట్ టైం మనం చూసాం ఈ ప్రాంతం కానీ అమీర్పేట ప్రాంతాల్లో మీరు ఎప్పుడైతే సిల్ట్ తీశారో కొంత ఇబ్బందులు తగ్గాయి ఆ ప్రాంతానికి సంబంధించి. ఇక్కడ చూశారు, ఇప్పుడు చాలా నారో ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ సిల్ట్ చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? సో ఈ సిల్ట్ మీకు ఎక్కడ డిపాజిట్ అవుతుందంటే, మీరు చూసినారు ఇప్పుడు వెంకటగిరి అనేది ఒక గుట్ట లెక్క ప్రాంతం. అది అంటే అది హైట్ నుంచి కిందకు వచ్చినప్పుడు, గ్రౌండ్ లెవెల్కి వచ్చినప్పుడు అక్కడ వాటర్ లెవెల్ అంటే వాటర్ ఫ్లో స్లో అవుతుంది. అక్కడ సిల్ట్ డిపాజిట్ అంటే దాంట్లో ఉన్న మట్టి డిపాజిట్ అవుతుంది. అట్లనే టర్నింగ్స్ ఉన్న చోట కూడా డిపాజిట్ అవుతుంది. అంటే వాటర్ ఎక్కడైతే స్లో మూవ్మెంట్ ఉంటుందో అక్కడ సిల్ట్ అక్కడ డిపాజిట్ అయితే ఆ ప్లేసెస్ని మనం గనక ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ సిల్ట్ని తీస్తే గనక వాటర్ ఫ్లో కంటిన్యూస్గా ఉండాలి, డిశ్చార్జ్ కెపాసిటీ కూడా పూర్తిగా ఉండాలి. అంటే దాంట్లో ఇప్పుడు మనం చూసాం దాదాపు 5-6 అడుగుల మట్టే ఉన్నదన్నమాట ప్రతి డ్రైన్లో. ఇక వాటర్ ఏం పోతుంది, మొత్తం 8 అడుగుల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ అయితే కనుక 6 అడుగులు మట్టే ఉంటే కనుక 2 అడుగులు కూడా పోవు. అదే 6 అడుగులు తీసేస్తే మొత్తం 8 అడుగులు వాటర్ పోతుంటుంది అన్నమాట. సో అప్పుడు జల్దీ అవుతుంది మనకి. బేగంపేట ప్రాంతంలో చూసాం బాటిల్ నెక్స్ తొలగించడం వల్ల చాలా ముంపు, వెనకాల ఉండేటువంటి చాలా ప్రాంతం ఒక 5-6 కాలనీలు ముంపు, ఒక 20-30 వేల కుటుంబాలు ముంపు నుంచి బయటకు వచ్చాయి. అట్లాంటి బాటిల్ నెక్స్ పైన ఎట్లాంటి ఫోకస్ చేస్తున్నారు సార్? నేను డెఫినెట్గా అండి, మాకు ఇక్కడ కూడా చూసాము, కృష్ణానగర్లో కూడా ఒక పర్టికులర్ బిల్డింగ్ డ్రైన్ మీదే కట్టారు. సో దానివల్ల క్లీనింగ్ కూడా మనకు లేకుండా అవుతున్నది. సో అది కూడా అట్లాంటి బిల్డింగ్స్ ఉంటాయి కనుక మరి అంటే డైరెక్ట్గా బిల్డింగ్ వచ్చేసి నాలా మీద కూర్చొని మొత్తం బ్లాక్ చేస్తుంటే కనుక అటువంటి బిల్డింగ్స్ని మనము డెఫినెట్గా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీలైనంత వరకు మనం అంటే పబ్లిక్కి ఇబ్బంది కాకుండా చేస్తున్నాము. ఒకటి ఎక్కడన్నా మనకు పూర్తిగా అందరికీ ప్రాబ్లం అయ్యే దగ్గర మటుకు రిమూవ్ చేస్తాము. ఇది ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ఈ వరద ఉధృతిని తగ్గించడమే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఎక్కడైతే బాటిల్ నెక్స్ ఉన్నాయి, ఎక్కడైతే పూడిక ఎక్కువగా పేరుకుపోయిందో ఆ ప్రాంతాల్లో కొంత వాటిని అన్నింటినీ కూడా తొలగించేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నామని, అందుకోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎక్కడైతే నిర్మాణాలు అడ్డంగా ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించేందుకోసం మేము ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పూడికతీత పనులు కంప్లీట్ అయ్యాయి. ఎక్కడైతే పెండెన్సీ ఉందో వాటిని వీలైనంత వేగంగా కూడా ఆ పూడికతీత పనులను కంప్లీట్ చేయడం కోసం మేము చూస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రుదితో రాము, 10 టీవీ, హైదరాబాద్.